సో ఎస్ అఖండ 2 తాండవం. సో తమన్ గారు ఇచ్చిన మరొక పాటని, ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ అవుతున్న మరొక పాటని ఇప్పుడు మనం చూసేబోతున్నాం. సో ఇప్పుడు మనం వినబోతున్నాం. ఇప్పుడు మనం మా స్టెప్స్ ని సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. అంతేకాకుండా థియేటర్లో ఆయన వస్తే పూనకాలే, ఆ పూనకాల్ని తెప్పిస్తూ సో పరమశివుడి బ్లెస్సింగ్స్ తో ఆ పరవశంలో నింపుతూ అఖండ లాంటి విజయవంతమైన బలమైన సక్సెస్ ని మనందరికీ అందించి ఇప్పుడు అఖండ 2 తాండవంతో మన ముందుకొస్తున్న మన నందమూరి నటసింహం నందమూరి బాలయ్య బాబు గారు. అండ్ అలాగే బాలయ్య బాబు గారిని ఆల్వేస్ సూపర్ పవర్ఫుల్ గా మనందరి ముందు ప్రెజెంట్ చేసే డైనమిక్ డైరెక్టర్ బోయపాటి సీను గారు అండ్ వీరిద్దరి కాంబినేషన్ ని మ్యూజిక్ తో ఎలివేట్ చేసే తమన్ గారు మనకిచ్చిన పాటని ఇప్పుడు మనం ఇక్కడ మీ సమక్షంలో, ఆయన అభిమానుల సమక్షంలో, విశాఖపట్నంలోని నందమూరి అభిమానుల సమక్షంలో ఇంకా సేపట్లో, ఇంకా కొన్ని సెకండ్స్ లో మనం ఈ పాటని సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. మిమ్మల్ని అందరినీ పలకరించడానికి, ఆ వైభవంలో, ఆ ఆనందంలో పాలు పంచుకోవడానికి అఖండ 2 తాండవం. సో ఈ టీం అందరూ కూడా ఇవాళ జగదాంబ థియేటర్ కి మిమ్మల్ని కలుసుకోవడానికి రావడం జరిగింది. వారికి స్వాగతం పలికేద్దాము. 14 Reels Plus బ్యానర్ ద్వారా రామాచంట గారు, గోపి ఆచంట గారు నిర్మాణంలో, బోయపాటి సీను గారి దర్శకత్వంలో తమన్ గారు, ఎస్ఎస్ తమన్ కాస్త నందమూరి తమన్ గా పేరు మార్చుకున్నారు. అంత మంచి సంగీతాన్ని, ఎస్పెషల్లీ కాంబినేషన్ కి ఆయన ఇచ్చిన సంగీతం బాక్సులు బద్దలే చూసాం మనం అఖండాలో. సో ఎస్, వారి సంగీత సారథ్యంలో మనందరం ప్రాణంగా ప్రేమించే మన బాలయ్య బాబు గారు అండ్ బ్యూటిఫుల్ సంయుక్త నటించిన చిత్రమే అఖండ 2 తాండవం. సో డిసెంబర్ 5వ తారీఖున ఈ చిత్రాన్ని మనం థియేటర్లో సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. దానికంటే ముందు ఇవాళ ఒక మాస్ పాటని చూడబోతున్నాం, లాంచ్ చేసుకోబోతున్నాం. సో టీం అందరికీ మనం స్వాగతం పలికేద్దాము. అండ్ ఐ రిక్వెస్ట్, మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి కూర్చోవాలి. బికాస్ మీరు సెటిల్ డౌన్ అయితేనే మనం సాంగ్ లాంచ్ చేసుకోగలుగుతాం. కాబట్టి ప్లీజ్, సో అందరూ ప్లీజ్ క్లియర్ చేయండి అక్కడ వేని. అందరూ దయచేసి కూర్చోండి అక్కడ. మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి ఆయన ఇక్కడ వరకు విచ్చేయడం జరిగింది. ఎస్, సో ఎస్, దయచేసి అందరినీ కూర్చోవలసిగా కోరుకుంటున్నాము. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. నందమూరి నటసింహానికి, విశాఖపట్నానికి స్వాగతం, సుస్వాగతం పలికేస్తున్నాము. అలాంగ్ విత్ సూపర్ డైనమిక్, సూపర్ పవర్ఫుల్ డైరెక్టర్ బోయపాటి సీను గారికి కార్యక్రమానికి ఘనంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ప్రొడ్యూసర్ గోపి ఆచంట గారు వెల్కమ్, భాను మాస్టర్ వెల్కమ్. సో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పర్జూరి కోటి గారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు వెల్కమ్. అండ్ ద బ్యూటిఫుల్ గార్జియస్ యాక్ట్రెసెస్ సో సంయుక్త గారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం పలికేస్తున్నాము. అండ్ ఎస్, ఐ రిక్వెస్ట్, స్టేజ్ మీద ఎవరు ఉండదండి, ప్లీజ్ క్లియర్ ద స్టేజ్, ప్లీజ్ క్లియర్ ద స్టేజ్. దయచేసి కూర్చోండి అందరూ. ఏమండి, ఇంకా సేపట్లో వారు వేదిక మీదకి వస్తారు, మీతో మాట్లాడతారు. నాకు అర్థమైంది మీ ప్రేమ, అభిమానం. కాకపోతే మీరు అక్కడ క్లియర్ చేస్తే ఇక్కడ జరిగేదంతా మీరు క్లియర్గా చూడడానికి ఉంటుందన్నమాట. అండ్ ఆలస్యం చేయకుండా మరి డిసెంబర్ 5వ తారీఖున అఖండ 2 తాండవం మనందరినీ పలకరించడానికి, గూస్ బంప్స్ తెప్పించడానికి అండ్ మరొకసారి బలమైన విజయాన్ని అందుకోవడానికి ఈ సినిమా మన ముందుకు వచ్చేస్తుంది. మరి ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఆల్రెడీ మనల్ని పలకరించి వ్యూస్తో ముందుకు సాగుతూ ఉంది. అంటే ఇలా అంటేనే ఆ పవర్ వస్తూ ఉంటుంది, ఇలా అంటేనే ఆ ఎనర్జీ వస్తూ ఉంటుంది, ఇలా అంటేనే సో ఆ మూడ్ మొత్తం క్రియేట్ అయిపోతూ ఉంటుంది, ఆ వాతావరణం క్రియేట్ అవుతూ ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ మీ మధ్యలో ఇప్పుడు
మీరెంతగానో అభిమానించే, ప్రేమించే, దేవుళ్ళ భావించే బాలేబాబు గారు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. అండ్ అలాగే బాలేబాబు గారి అభిమానులు ఈ కాంబినేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఏ కాంబినేషన్? ద మ్యాసివ్ ఎపిక్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్, బీబీ కాంబినేషన్, బోయపాటి గారు అండ్ బాలేబాబు గారి కాంబినేషన్. హ్యాట్రిక్ ఆల్రెడీ అందుకొని 4వ చిత్రంగా అఖండ 2 తాండవం మన అందరి ముందుకి తీసుకొస్తున్నారనమాట. అఖండ సృష్టించిన ఆ విజయాన్ని మనం చూసాం, అఖండ సృష్టించిన ఆ అనుభవాన్ని మనం చూసాం, అఖండ సృష్టించిన ఆ బ్లాక్ బస్టర్ని మనం చూసాము. అండ్ ఇప్పుడు అఖండ 2 తాండవం చేయడానికి, థియేటర్లో మిమ్మల్ని అందరినీ మంత్రముగ్ధుల్ని చేయడానికి ఈ చిత్రం డిసెంబర్ 5వ తారీఖున మన అందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. దానికంటే ముందు ఇవాళ ఒక మాస్ సాంగ్ని మనం విశాఖపట్నంలో సెలబ్రేట్ చేసుకోబోతున్నాం అనమాట. ఒక పక్క బాలేబాబు గారు అండ్ ఇంకో పక్క బ్యూటిఫుల్ సంయుక్త గారిని మనం ఇప్పుడు సెలబ్రేట్ చేసుకోబోతున్నాం అనమాట. అఫ్ కోర్స్ ఆ భక్తి అలాగే అంటాం కదా, మనం ఆ మాస్ కూడా మనం కోరుకుంటాము ఖచ్చితంగా. సో ఆ మాస్ ఆడియన్స్ కోసం ఇవాళ ఈ పాటని ఇక్కడ లాంచ్ చేసుకోబోతున్నాము ఇంకా సేపట్లో. ఒక వేదిక మీద నేను చెప్పాను, బీబీ కాంబినేషన్ ఈజ్ మ్యాజికల్ కాంబినేషన్ అనమాట. బి అంటే బెస్ట్, బి అంటే బ్లాక్ బాస్టర్, బి అంటే బంపర్ బనాన్జా అని చెప్పి. సో ఎప్పుడు బాలేబాబు గారు, బోయపాటి గారి కాంబినేషన్ వస్తుందా అని నందమూరి అభిమానులందరూ ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఆ కాంబినేషన్ అంత పవర్ఫుల్ కాంబినేషన్, ఆ కాంబినేషన్ అంత ఇంపాక్టబుల్ కాంబినేషన్, ఆ కాంబినేషన్ అంత బ్లాక్ బాస్టర్ కాంబినేషన్. అండ్ వన్స్ అగైన్ హ్యాట్రిక్ అందుకున్న తర్వాత, సింహ, లెజెండ్, అఖండ తర్వాత ఇప్పుడు అఖండ 2తో మరొక హ్యాట్రిక్కి అంటే డబల్ హ్యాట్రిక్ దిశగా ఈ చిత్రం మన అందరి ముందుకి డిసెంబర్ 5వ తారీఖున మన ముందుకు వచ్చేస్తుంది. అఫ్ కోర్స్ హ్యాట్రిక్ అనగానే హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న ఎమ్మెల్యే సాబ్, హిందూపూర్ ఎమ్మెల్యే గారు, నందమూరి బాలేబాబు గారు, అటు రాజకీయ రంగమైన ఇటు సినిమా రంగమైన బాలయ్య బాబు గారు రాజే అన్నమాట. సో ఎస్, వారిని మరొకసారి మనం డిసెంబర్ 5వ తారీఖున అఖండ 2లో ఆ తాండవాన్ని చూడబోతున్నాము. సో ఎస్, ఇంకాసేపట్లో ఆ పాటను చూడబోతున్నాము. దానికంటే ముందు ఆదిత్య మ్యూజిక్ ద్వారా తాండవం అన్న పాట మనందరినీ పలకరించడం జరిగింది. తమన్ గారు సంగీతాన్ని అందిస్తే ఈ కాంబినేషన్కి థియేటర్లో బాక్సులు బద్దలే అన్నమాట. సో ఆల్రెడీ ఎన్నో మిలియన్ వ్యూస్తో ఆ ముందుకు సాగుతూ ఉంది ఆదిత్య మ్యూజిక్ ద్వారా. సో మరి ఆ పాటని ఇప్పుడు మనం చూసేద్దాం. ఆల్రెడీ రిలీజ్ అయిన సాంగ్ ప్లే చేయండి. ఒక పని చేద్దాం, అసలు కొత్త పాట మనల్ని పలకరించే ముందు ఆల్రెడీ మీరు పాత పాటను ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కాకపోతే దానికంటే ముందు ఇక్కడ మీరు ఉన్నారు కాబట్టి మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నాము. ఏది ఇంకొక మైక్ ఇవ్వండి. ఏం జరిగింది? ఇంకో మైక్ ఇవ్వండి. మధ్య మధ్యలో ఎఫెక్ట్ ఇస్తున్నారు మీరు లైట్స్తో నాకు. ఎస్, మీరు వెళ్ళండి శశి కిందికి. మొత్తం జగదాంబ థియేటర్ అంతా నిండింది. అఫ్కోర్స్ డిసెంబర్ 5న అఖండ 2 థియేటర్ కూడా ఇలానే ప్రతి చోట హౌస్ఫుల్లే కనబడుతుంది. హాయ్, మీ పేరు ఏమండి? మీరు కెమెరానే ఎత్తుకుతున్నారు, నన్ను చూడట్లేదు అసలు. మీ పేరు? జై బాలయ్యనా? అది అన్నాకి మీరు స్టార్ట్ చేస్తారు నాకు తెలుసు, చెప్పండి. జై బాలయ్య. జై బాలయ్య అది మంత్రం అండి, ముందు చెప్పాక ఏదైనా చెప్తాం మేము. ఖచ్చితంగా అది చెప్తే. నా పేరు బంగారాజు అండి, బంగారాజు గారు, టీడీపీ లీడర్. బాగుందండి మీ పేరు. అండ్ ఇప్పుడు మీరు అభిమానించే మీ హీరో జస్ట్ ఇదిగోండి ఇక్కడ మీరు ఇలా చూడగానే మీకు కనిపిస్తున్నారు లైవ్ లో. ఆఫ్ కోర్స్ మనం తెర మీద ఆయన్ని చూసి విజిల్స్ వేస్తాము, క్లాప్స్ కొడతాము, పేపర్లు చింపుతాము. బట్ ఇప్పుడు మీ అంటే వేదిక మీద ఇంత దగ్గరలో మీతో మాట్లాడబోతున్నారు, మీ ముందు ఉండబోతున్నారు. ఎలా అనిపిస్తుంది అనుభూతి? ఇది నా లైఫ్ పెద్ద అచీవ్మెంట్ లాగా ఫీల్ అవుతున్నాను. నేను ఎక్కడో కూర్చున్నాను కానీ ఈ సీట్ దక్కిందంటే అది నేను చెప్పలేకపోతున్నాను, నో వర్డ్స్ మాట. అది జై బాలయ్య, జై జై బాలయ్య. కోకోకోలా పెప్సీ, కోకోకోలా పెప్సీ, జై బాలయ్య.
రాముడు భీముడు బాలేబాబు మన దేవుడు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ అమ్మాయిలు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. అక్కడికి రమ్మంటారా? ఓకే అండి. ఇక్కడ నుంచి జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. మీ అందరి సమక్షంలో బాలయ్య బాబుకి నేను మాట చెప్పదలుచుకున్నాను. నా పేరు బాలకృష్ణ. నాకు 2 కూతుర్లు. ఒకరి పేరు బ్రాహ్మణి, రెండవ పేరు తేజస్విని. నేను నా పెళ్లి చేసుకుంది బాలయ్య బాబు పుట్టినరోజు జూన్ 10న. దానికి మించిన ముహూర్తం నాకు ఏదీ లేదు. అందుకే నేను జూన్ 10న పెళ్లి చేసుకున్నాను. తర్వాత నా పెద్ద బాబు పుట్టింది. బాబు గారి పుట్టినరోజు ఏప్రిల్ 20వ తారీఖు పుట్టారు. మా అన్నయ్య గారి బాబు వాడు కూడా ఏప్రిల్ 20వ తారీఖు పుట్టారు. ఏది జరిగినా బాలయ్య బాబుతో మాది ప్రతిదీ కూడా అలా జరిగిపోతా ఉండిద్ది. జై బాలయ్య. మామూలుగా లేదండి మీ అభిమానం. సౌండ్ మామూలుగా లేదు అసలు. విశాఖపట్నం సముద్రం అంత సౌండ్ చేశారు మీరు. సూపర్. అండ్ ఇక్కడ ఆడవాళ్ళు ఉన్నారు. హాయ్ మా, మీ పేరు? హాయ్ మేడం, నా పేరు యమున. యమున గారు, జై బాలయ్య. జై బాలయ్య. సో బాలయ్య బాబు గారు, బోయపాటి గారి కాంబినేషన్ అంటే ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంటాం. ఆ కాంబినేషన్ వచ్చేస్తుంది December 5th మన ముందుకి. సో మోస్ట్ సక్సెస్ఫుల్ ఫిలిం అఖండ అయితే ఇప్పుడు అఖండ 2 తాండవం మన ముందుకు వస్తుంది. హౌ ఎక్సైటెడ్ యు ఆర్ అండి? చాలా హ్యాపీగా ఉంది మేడం. అంటే ఏజ్ లో అయిపోతే హీరోస్ చాలా డౌన్ అయిపోతూ ఉంటారు. మన హీరోలు ఎలా ఉంటారంటే బాలీవుడ్ లోని ఏజ్ అవుతున్న కొలది ఇంకా 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 పెరుగుతూ ఉంటారు. నందమూరి వారి కుటుంబానికి ఎదురే లేదు. బాలకృష్ణ గారు ఒకరికి ఎదురెళ్ళినా, బాలకృష్ణ గారికి ఒకరు ఎదురొచ్చినా వాళ్ళకే ముప్పు. జై బాలయ్య, జై బాలయ్య. సో ఏమన్నారు మీరు? ఏజ్ అన్నారా? అస్సలు బాలయ్య బాబు గారిని చూసారా? ఇంకా సేపట్లో ఆ స్టెప్స్ చూడబోతున్నారు తెలుసా మీరు. మామూలుగా ఉండదు. జై బాలయ్య, జై బాలయ్య. ఓ ఎవరి పెద్ద ఫ్యాన్? ఏం పేరు రా నీది? వెన్నెల. అబ్బో వెన్నెల. బాలయ్య బాబు అంటే ఇష్టమా నీకు? జై బాలయ్య. ఆ ఇష్టం తెలుస్తూ ఉంది. ఓ మీ మదర్ ఆవిడ? ఓకే. అసలు మైక్ ఇవ్వాల. జై బాలయ్య. బాలయ్య బాబు ఏ క్యారెక్టర్ అన్నది బాలయ్య బాబుకే సాధ్యం, ఇంకెవరికి సాధ్యం కాదు. ఈ రోజుల్లో అటువంటి సినిమా తీయడం అంటే ఎవరికి అంత దమ్ము లేదు. బాలయ్య బాబు 50 years అయినా సరే ఇండస్ట్రీలో బాలయ్య బాబు ఒక మగోడు అంటే ఒక్కడే మగోడు, అది బాలయ్య బాబే, ఇంకెవరు కాదు. సనాతన ధర్మం గురించి ఇప్పుడు మేమంతా మాల్లో ఉండి కూడా చూసే అవకాశం కల్పించారంటే అది బాలయ్య బాబు. అటువంటి సినిమా చేయడం చాలా, ఇప్పుడు ధర్మం నశించిపోయిన టైంలో ధర్మాన్ని పైకి తీసుకొచ్చినటువంటి ఈ బోయపాటి సీన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై బాలయ్య, జై బాలయ్య. సౌండ్ లేదు, ఇంకా సౌండ్ పెంచాలి. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. బాలయ్య గారికి చిన్న రిక్వెస్ట్ సార్, ఈ అఖండ 2తో కాదు, రేపు 10 సంవత్సరాల తర్వాత అఖండ 3 కూడా తీయాలి. రేపు December 5కే పొట్టోళ్ళు తగాలి, గొర్రెపోతు పొట్టోళ్ళు తగాలి. వచ్చే సంవత్సరం కూడా అఖండ 3 తీసి ఈ సినీ బాలకృష్ణకి ఎదురే లేదు, కంపల్సరీ చరిత్రలో నిలబడిపోతాడు. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. దట్స్ అమేజింగ్. ఓ మై గుడ్నెస్. యా, ఎక్కడండి మీ పేరు? నా పేరు కరకల శ్రీన్ అండి. మా దారిలో 13వ వార్డు. ఓకే. బీసీసీఎల్ వైస్ ప్రెసిడెంట్ నేను. నైస్ అండి. నేను బాలయ్య బాబు స్టార్టింగ్ నుంచి కూడా సాహసమయ జీవితం సినిమా కానించి షూటింగ్లో కూడా నేను పాల్గొన్నాను బాలయ్య బాబుతో. ఓకే. సో తరాలు జనరేషన్స్ మారిన నందమూరి అభిమానులు మారరు. ఆ అభిమానం అలానే చెప్పండి వాడికి. పులితో వేట, బాలయ్య బాబుతో ఆట చాలా ప్రమాదకరం. చెప్పండి వాడికి. ఎస్. నెక్స్ట్ సౌండ్ కంట్రోల్లో పెట్టుకో. ఏ సౌండ్కి నవ్వుతానో ఏ సౌండ్కి నవ్వుతానో నాకే తెలీదు. నా ఓ కూడా అందు. ఇదే డైలాగు బాలకృష్ణ గారు హిందీలో చెప్పారు, నాకైతే గూస్ బంప్స్. నేను హిందీ అక్కడ కూడా వెళ్ళాను.
साउंड कंट्रोल में रख। किस साउंड पे हंसूंगा, किस साउंड पे मारूंगा, मुझे नहीं मालूम। ఓ మై గాడ్, ఓ క్రేజీ. హలో హలో అసలు అంటే ప్రతి డైలాగ్ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ కంఠస్థం చేసి ఉన్నారు. మసాలాలో వేస్తామే అది అన్నమాట. మాస్ మసాలా పాటను మనం చూడడం జరిగింది. అఫ్ కోర్స్ మాస్ ఆడియన్స్ కోసం ఇది ఒక మాస్ టచ్ అని చెప్పాలి. ఎస్, మరి ఆ కాంబినేషన్ ఎలా ఉంటుంది, చాలా చాలా గ్రాండ్గా మనం ఈ పాటను చూడడం జరిగింది. సూపర్ ప్రొడక్షన్ వాల్యూస్తో ఈ పాట మనల్ని పలకరించింది. అట్ ద సేమ్ టైం తమన్ గారు, అదే చెప్పాగా నందమూరి తమన్ గారు, ఆయన ఇంటి పేరుని మార్చేసుకున్నారు బ్లాక్ బస్టర్స్ ఇచ్చి, ఈ కాంబినేషన్కి సంగీతాన్ని ఇచ్చి. సో వారి సంగీత సారథ్యంలో ఈ పాట మనందరినీ పలకరించింది. అండ్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఇవాళ అఫీషియల్గా ఈ పాట మిమ్మల్ని అందరినీ పలకరించింది. అండ్ అలాగే శాంటిలియా అండ్ శ్రేయా ఘోషాల్ గారు ఈ పాటకి వాళ్ళు అద్భుతమైన గాత్రాన్ని అందించడం జరిగింది. ఈ బ్లాక్ బాస్టర్స్ మీద బ్లాక్ బాస్టర్ పాటలకి లిరిక్స్ అందిస్తున్న కాసర్ల శామ్ గారు ఈ పాటకి లిరిక్స్ని అందించడం జరిగింది. ఇక బోయపాటి గారు అంటేనే థియేటర్లో బాలేబాబు గారి అభిమానులకి ఏం కావాలి, ఎంత కావాలి, ఎలా కావాలి అని తెలిసిన ఏకైక డైరెక్టర్ అన్నమాట. సో ఎస్, మరి ద మ్యాసివ్ కాంబినేషన్, నిజంగా ఎపిక్ ఫిలిమ్స్, ఎప్పటికీ ఉండిపోయే ఫిలిమ్స్ ఈ కాంబినేషన్లో మనకు అందిస్తూ వెళుతున్నారు. ఇందాక ఎవరో చెప్పారు అఖండ 3, అఖండ 4. ఎస్, దిస్ బీబీ కాంబినేషన్ ఆల్వేస్ ఇలానే ఉంటుంది, సూపర్ సక్సెస్ఫుల్ సాధిస్తూనే ఉంటుంది, మన ముందుకు వస్తూనే ఉంటుంది. అండ్ ఇప్పుడు హ్యాట్రిక్ని సెలబ్రేట్ చేసుకున్నాం మనము. December 5th అఖండ 2 తాండవాన్ని మనందరం విట్నెస్ చేయబోతున్నాము. ఆలస్యం చేయకుండా ఈ మందరిని ఇప్పుడు వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాము. మీరందరూ వెయిట్ చేస్తున్నారని తెలుసు. అండ్ పిలిచేద్దామా మరి వేదిక మీదకి? ముందుగా ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఇప్పుడు విన్న పాట, ఇందులోని పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా మనందరినీ పలకరిస్తున్నాయన్నమాట. అండ్ అలాగే కో ప్రొడ్యూసర్ కోటి గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఈ చిత్రం యొక్క కో ప్రొడ్యూసర్ పర్చూరి కోటి గారు. ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతూ ఉన్నాము. అండ్ స్టెప్ వెయ్యాలన్నా ఆయనే, స్టెప్ వేయించాలన్నా ఆయనే. ఆయనలో ఉన్న గ్రేస్, ఆయనలో ఉన్న క్రేజ్ మరి ఆ స్క్రీన్ మీదకి మన ముందుకు తీసుకొచ్చారు అంటే ఈ పాటకి కొరియోగ్రఫీ చేసిన భాను మాస్టర్. ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ 14 Reels Plus బ్యానర్ ద్వారా ఈ చిత్రాన్ని మనందరికీ అందిస్తున్న ప్రొడ్యూసర్, ద కామెస్ట్ ప్రొడ్యూసర్ అని చెప్పాలి, ద అమేజింగ్ ప్రొడ్యూసర్ అని చెప్పాలి, గోపి ఆచంట గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ జగదాంబ ఓనర్ జగదీష్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో ఇండియాలోనే బెస్ట్ సింగిల్ స్క్రీన్గా జగదాంబ థియేటర్ ఈ సింగిల్ స్క్రీన్కి అవార్డు రావడం జరిగిందనమాట. సో జగదీష్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ ద బ్యూటిఫుల్ గార్జియస్ సంయుక్త ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. చూసాంగా స్టెప్స్, చూసాంగా కాంబినేషన్ ఇప్పుడే. సో ఆఫ్ కోర్స్ వెయిట్ ఫర్ ద ఫిలిం. సంయుక్త గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. క్లారిటీ, కన్విక్షన్, ఫ్యాన్స్ కి ఏం కావాలో తెలుసు. బాలేబాబు గారిని ఏ అవతార్లో చూస్తే మనకి పూనకాలు వస్తాయో ఆయనకి తెలుసు. ఆడియన్స్ పల్స్ తెలిసి, మాస్ పల్స్ తెలిసి మనందరినీ ఇంకా 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 అభిమానించేలాగా, ప్రేమలో పడేలాగా, అలాగే థియేటర్ దత్తరిల్లేలాగా సినిమాలు అందిస్తూ, సినిమాల్ని మన ముందు ప్రెజెంట్ చేస్తూ, బ్లాక్ బస్టర్స్ ని అందుకుంటూ బాలేబాబు గారి కాంబినేషన్స్ తో దూసుకెళ్తున్న ద డైనమిక్ డైరెక్టర్ బోయపాటి శ్రీను గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక మీద స్వాగతం పలుకుతున్నాము. ఒక సింహ, ఒక లెజెండ్, ఒక అఖండ, ఇప్పుడు అఖండ 2 తాండవం అంటూ December 5th పూనకాలు తెప్పించబోతున్న డైరెక్టర్ బోయపాటి శ్రీను గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానం పలుకుతున్నాము.
Gayatri Devi Films, Visakhapatnam distributor Satish garu, please join the stage. Now, generally అంటాం ఆయన ఎక్కడ నుంచుంటే అక్కడ నుంచి లైన్ స్టార్ట్ అవుతుంది. ఆయన సినిమా బొమ్మ ఎక్కడ ఉంటే ఆ థియేటర్లో హౌస్ఫుల్ బోర్డు ఉంటుంది. సో తెలుగు మాట్లాడాలన్నా ఆయనే, తెలుగు సినిమా ఖ్యాతిని ఎగరేయాలన్నా ఆయనే. పాత్ర ఏదైనా ప్రాణం పోసి చరిత్ర మారినా తరం మారినా గుర్తుండిపోయే బ్లాక్ బస్టర్స్ మనందరికీ అందిస్తూ ఆ ఫ్యామిలీ లెగసీని ముందుకు తీసుకెళ్తూ మాస్ అయినా క్లాస్ అయినా భక్తి అయినా మనం పరవశింపజేసే శక్తి అయినా సో మన ముందుకు తీసుకొస్తున్న మన హీరో, మన అభిమాన హీరో నందమూరి నటసింహం, నందమూరి బాలకృష్ణ గారు, మనందరం ప్రేమగా పిలిచే బాలయ్య బాబు గారిని I request onto the stage please. విశాఖపట్నం అభిమానుల సమక్షంలో జగదాంబ థియేటర్లో ఆయన అడుగు పెట్టారు. ఆయన పాటని మనందరికి ప్రజెంట్ చేశారు. సో ప్రకారంగా మన బాలయ్య బాబుని మన గుండెల్లో పెట్టుకొని ప్రేమించే బాలయ్య బాబు గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాను. జై బాలయ్య. ఒక పిక్చర్ సార్, ఒక పిక్చర్ ఫర్ మీడియా. యా, ఫోటోగ్రాఫర్స్ ముందుకున్నారు కదా జర్నలిస్ట్. యా, ఒక పిక్చర్. ఒక పిక్చర్ సార్, ఒక ఫోటో, ఒక గ్రూప్ పిక్చర్. Yep. After this picture, only ఒక్క నిమిషం అండి. గోపి గారు, కోటి గారు, మీరు అక్కడికి వెళ్ళరా సంయుక్త గారి దగ్గరికి? ఎస్, ఒక పిక్చర్ అండి. కోటి గారు, సంయుక్త గారు, బాలయ్యబాబు గారు, సీను గారు అండ్ గోపి గారు. గ్రూప్ పిక్చర్ అండి. ఓకే, డన్ డన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందుగా ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు, యూ డోంట్ వాంట్ టు స్పీక్ అండి, పాట మాట్లాడుతుంటారా మీరు? సో భాను మాస్టర్ మాట్లాడతారు. జై బాలయ్య, జై బాలయ్య.